అలాగే శ్రీరామనవమి రోజు ఎవరైనా సరే ఒక అద్భుతమైన మంత్రం చదువుకుంటే అన్ని కష్టాలు, బాధల నుంచి సులభంగా బయటపడొచ్చు. ఆ అద్భుతమైన మంత్రం ఏంటంటే శ్రీరామ జయ రామ జయ జయ రామ. ఇది ఎన్ని సార్లు చదువుకుంటే అంత అద్భుతమైన శుభ ఫలితాలు కలుగుతాయి. అలాగే కలియుగంలో ఎవరైనా ఒక పెద్ద సమస్య, పెద్ద కష్టంతో బాధపడుతూ ఉన్నట్లయితే శ్రీరామనవమి రోజు మీకు దగ్గరలో ఎక్కడైనా దేవతా వృక్షాలుంటే ఆ దేవతా వృక్షం కింద కూర్చొని ఓం రామ్ 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 మమ విపదం నాశయ స్వాహ అనే మంత్రాన్ని 108 సార్లు చదువుకోండి. ఓం రామ్ 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 మమ విపదం నాశయ స్వాహ 108 సార్లు ఏదైనా దేవతా వృక్షం కింద కూర్చొని ఈ మంత్రాన్ని శ్రీరామనవమిలో చదివితే పెద్ద కష్టం ఉంటే గనక ఆ పెద్ద కష్టం నుంచి సులభంగా బయటపడే పరిష్కార మార్గం మీకు కనిపిస్తుంది. అలాగే శ్రీరామనవమి రోజు అందరూ కూడా వడపప్పు, పానకం సీతారాములకు నైవేద్యం పెట్టి దాన్ని ప్రసాదంగా స్వీకరించండి. రకరకాల పుష్పాలతో పూజిస్తే కూడా ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. విష్ణుమూర్తికి ప్రీతికరమైన పుష్పాలు కొన్ని పౌరాణిక గ్రంథాల్లో చెప్పారు. తెల్ల గన్నేరు పూలు, నందివర్ధనం పూలు విష్ణుమూర్తికి ఇష్టమని నరసింహ పురాణంలో చెప్పారు. తుమ్మి పూలు, జాజి పూలు విష్ణువుకి ఇష్టమని నారద పురాణంలో చెప్పారు. రాముడు సాక్షాత్తు విష్ణుమూర్తి అవతార స్వరూపం కాబట్టి తెల్లగన్నేరు పూలు, నందివర్ధనం పూలు, తుమ్మి పూలు, జాజి పూలు వీటిలో ఏ పుష్పాలతోనైనా సరే శ్రీరామచంద్రమూర్తిని పూజిస్తే రాముడి సంపూర్ణమైన అనుగ్రహానికి చాలా సులభంగా పాత్రలు కావచ్చు.